నేను ఇప్పుడు అల్లరి కాకి కథ చెప్తాను, మీరు వినాలా? సరేనా? ఒక ఊరిలో ఒక కాకి మరియు పిల్ల కాకి ఉండేవి. ఒకరోజు కాకి పని మీద బయటకి వెళ్ళి కాకి పిల్లని పిలిచి అల్లరి చేయకుండా ఇంట్లో ఆడుకోమని చెప్పి వెళ్ళిందంట. వెళ్తే అమ్మ కాకి వెళ్ళగానే కాకి పిల్ల ఇంట్లో అల్లరి పనులు చేస్తూ ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ పారబోసిందంట. పారబోస్తే కొంచెం సేపటికి ఆడి ఆడి కాకి పిల్ల అలసిపోయిందంట. అలసిపోయి దాహం వేసి నేల మీద పడుకునిందంట. దాహం దాహం అని అనుకుంటూ పడుకునిందంట. పడుకుంటే ఆ మూలుగు విని పక్కన ఉన్న అవ్వకాకి వచ్చి, ఏంటి మూలుగుతున్నావు అని అనిందంట. అంటే నాకు దాహం వేసింది, కాకిపిల్ల బాగా దాహంగా ఉందని చెప్తే పక్కింటి అవ్వ నీళ్ళన్నీ పారపోసినాను, అందుకే నీళ్ళన్నీ కింద పడిపోయినాయి, నాకు చాలా దాహంగా ఉంది అని చెప్తే అవ్వ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిందంట. ఇస్తే కాకిపిల్ల గబగబా తాగేసిందంట. తాగేస్తే అప్పుడు ఆ కాకిపిల్ల అనుకునిందంట, అవ్వకాకి నీళ్ళన్నీ పారబోసి ఎంత పొరపాటు చేశాను, ఇంకెప్పుడు అల్లరి పనులు చేయకూడదు, నీళ్ళన్నీ పారపోయకూడదు, నీళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిందంట. అని ఈ చిన్న పిల్ల కాకి అని అనుకునిందంట. అయితే ఇక్కడ ఎన్ని రకాల కాకులు ఉన్నాయి? ఒకరు చెప్పండి, ఎన్ని రకాల కాకులు ఉన్నాయి? వెరీ గుడ్. 3 కాకులు ఉన్నాయి కదా. అమ్మ కాకి పిల్ల కాకి ఏమని చెప్పిపోయింది? ఒక్కరు చెప్పండి, ఒక్కరే చెప్పండి అని చెప్పి వెళ్ళింది కదా. అయితే పిల్లకాకి ఏం చేసింది? వాళ్ళమ్మ వెళ్ళగానే వెరీ గుడ్, నీళ్ళన్నీ కింద పారబోసింది కదా. పారబోసిన తర్వాత కాసేపు అయిన తర్వాత దానికి ఏమైంది? దాహం వేసింది కదా. దాహం దాహం అనుకుంటూ కింద పడిపోయింది కదా. అయితే అవ్వకాకొచ్చి ఏమని అడిగింది? ఏమైంది, నీకు మూలుగుతున్నావు అని అడిగింది కదా. మరి ఏమనింది పిల్లకాకి? ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ పారపోయినాయి కాబట్టి నాకు దాహం వేసింది అని చెప్పింది. అవ్వ నీళ్ళు తెచ్చిచ్చిందా? అవ్వ నీళ్ళు తెచ్చిచ్చిందా లేదా? ఆ పిల్లకాకి ఎలా తాగింది? గబగబా తాగేసింది కదా. మరి ఆ పిల్లకాకి మళ్ళీ తర్వాతకి ఏమని అనుకునింది? ఇంకెప్పుడు అల్లరి పనులు చేయకూడదు అని అనుకునింది. అలాగే నీళ్ళను కూడా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పింది కదా. కథ బాగుందా? ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి.